ఎందుకు ఇలా చేసావు ఐశ్వర్య? ఒక గంట ఓపిక పడితే పెళ్ళైపోతుందన్న టెన్షన్లో మేముంటే ఈ పెళ్లి వద్దని మొండపట్టు పడతావా? మహి కోరిక తీరిస్తే వాడికి లైఫ్ లాంగ్ హెల్ప్ చేసే ఫ్రెండ్లా గుర్తుండిపోతాను కదమ్మా. ఎట్టి పరిస్థితుల్లో అఖిలాండేశ్వరి ఈ పెళ్లి జరిపిస్తుందని అందరికీ తెలుసు. నువ్వు రూమ్లో భీష్మించుకొని కూర్చొని పెళ్లి ఆగిపోతే హెల్ప్ చేసినట్టు అవుతుందనుకుంటే అఖిల మన ఫ్యామిలీని కట్టకట్టి సజీవ దహన చేస్తుంది. అఖిల కోడలవ్వాలని లక్షల మంది ఆడపిల్లలు కలలు కంటున్నారు. వాళ్ళెవరికి దక్కని అదృష్టం నీకు దొక్కతే నువ్వు పిచ్చిదాల్లా మాట్లాడతావేంటి? ఒకసారి నా వర్షన్లో ఆలోచించమ్మా. బలవంతంగా పెళ్లి చేసుకుంటే ఎవరు మాత్రం సంతోషంగా ఉంటారు చెప్పు? అలాగని నువ్వు పెళ్ళొద్దనుకుంటే లైఫ్లో నీకు పెళ్ళవచ్చ చెప్తున్నా. ప్రేమించిన వాణ్ణి చేసుకోకుండా ఇంకో అబ్బాయిని ఊహించుకోలేక చిత్రవద గురవుతావు ఐశ్వర్య. నువ్వేమైపోతావోనని మాకు భయంగా ఉంది ఐశ్వర్య. చచ్చిపోతానేమోనని అనుకుంటున్నారు కదమ్మా. నువ్విలాంటి పిచ్చి పనులు చేసేలా ఉంటే ముందే చెప్పు. పరువు పోకముందే మేం కూడా ప్రాణాలు తీసుకుంటాం. చిన్నప్పటి నుంచి నీకు ఏది కావాలంటే అది లోటు లేకుండా చూశాను. తల్లిదండ్రులుగా నిన్ను ఒకటే అడుగుతున్నాను, మమ్మల్ని ఇద్దరిని అనాథలు చేయకమ్మా ప్లీజ్. నాన్నా, ఈ రూమ్ లో నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటావు. అమ్మా అలా అనకమ్మా. నువ్వింకేం చెప్పకు. ఈ పెళ్ళ మా చావాని ఆలోచించుకోవడానికి మాకింకొక అరగంట టైం ఇవ్వు. నువ్వైతే మండపం దగ్గరికి రా, వాళ్ళు పిలుస్తున్నారు. బ్రాహ్మణస్యామకమాసేదో బాహురాజన్యకృతాః అక్షతై పూజయామి పుష్పై పూజయామి. ఓం తస్మాదస్మాజాయంతాయ కేశోభయాదతః గావో హాచరే తస్మాదో తస్మాజ్ఞాతా జావయః యత్పురుషం యద్వహో గజావే కల్పయన్నో. అమ్మా, పెళ్లి కుమారుల్ని తీసుకురండి. అలాగే, వాళ్ళని తీసుకురా. అలాగే రండి బాబు. పదండి. రా హనుమంతు. అయ్యా, అన్నీ వచ్చినట్టేగా పంతులు గారు? అన్నీ వచ్చేసాయమ్మా. కానివ్వండి, నువ్వు ధైర్యంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేన ఉదాంబురిం తస్మై బ్రహ్మజన్మాజాయ కీర్తం ప్రజానదః నాగదేయైనే వేనం ప్రణయతి బ్రాహ్మణర్షయా ఉద్ధరేతో బ్రాహ్మణో వై సర్వా దేవతాః. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అక్క, పెదబాబుని చిన్నబాబుని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తున్నారు చూడు. యువరాజుల్లో ఉన్నారు కదా. డబ్బున్నాళ్ళు భూమి మీదకి వచ్చేటప్పుడు, భూమిలో పోయేటప్పుడు మాటకే ఏడుస్తారే, కానీ మనపోటి పేదోళ్ళు ప్రేమను కూడా నోచుకోలేక బతికినంత కాలం ఏడుస్తూనే ఉంటారు. ఏటోరా,
సన్న బాధగా ఉందో పక్క, ఇంకో పక్కేమో పెద్ద బాబు గారి పెళ్లి చూస్తున్నానన్న సంతోషము ఉంది. నీకు రాసి పెట్టలేదే, బాధపడి ప్రయోజనం లేదు. మనకి ఏ అయ్యి వస్తాడో ఆయన్ని దేవుడు అనుకోవాలంతే. కళ్ళు తుడుచుకొని ఈడ జరిగేది రాములూరు జాతర అనుకొని నవ్వుతూ చూడవే. అమ్మా, పెళ్లి కుమార్తెలు తీసుకురండి. అలాగే. పావని, అమ్మాయిని తీసుకురా. తెలుగింటి
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరపోవమ్మా ఆపండి 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 ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు పెళ్లి జరగడానికి వీల్లేదు ఎవడ్రా నువ్వు? ఇన్స్పెక్టర్, పంపించేయండి వాడిని. ఎవడ్రా నువ్వు జరుగుతున్న పెళ్లి ఆపమంటున్నావు? మీరు ఆగండి సార్, ముందు వాళ్ళని సమాధానం చెప్పమనండి. ఏయ్, ఏం చెప్పాలరా నీకు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? గెట్ అవుట్. ఘట్టమనేది అఖిలాండేశ్వరి మేడం మంచి మనిషి అని తెలుసు కానీ అలాంటి మనిషిని పెద్ద కోడలిగా ఎలా చేసుకుంటారు మేడం? నోటికొచ్చినట్టు కూస్తున్నాడు వాడు. ముందే ఇచ్చి పారేయండి. వదరా! ఆగండి సార్. ఘట్టమనేని దేవేంద్రకు నా భార్యనిచ్చి ఎలా పెళ్లి చేద్దామనుకున్నారు?
మిస్టర్ దేవా, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని నువ్వెలా పెళ్లి చేసుకుందాం అనుకున్నావు? రేయ్ చంద్రముఖి ఆగు. ఏంట్రా ఏంటి వాగుతున్నావు? చంద్రముఖి నా భార్య. ఏంట్రా వాగుతున్నావు? తమాషాగా ఉందా? ఐ కిల్ యు రాస్కల్. తప్పు సార్. కాపాడడానికి వచ్చిన వాడిని కాటికి తీసుకెళ్లాలనుకోవడం చాలా పెద్ద తప్పు సార్. ఏంట్రా తప్పు? పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చిగా ఉందా? ఆగండి సార్. లేని వాడి మీద ఎందుకు సార్ మీ చేతి వాటం? సాక్ష్యాలు చూస్తారా? సాక్ష్యాలు చూస్తారా చెప్పండి. ఒక్క నిమిషం సార్. ఇదిగోండి సార్, ఇదిగోండి సార్, చూడండి. మా ప్రేమకి పెళ్లికి ప్రతిరూపం సార్ ఈ పాప. రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రతి వాడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఈ పిల్లని కన్నానా? నిన్ను చంపేస్తాను, చంపేస్తాను. ఏయ్, ఎందుకే నాటకాలు ఆడుతున్నావు? వీళ్ళందరి ముందు నీ బండారం బయటపడుతుందని ముసలిగా నీరు కారుస్తున్నావా? మనకు పుట్టిన బిడ్డ కదని గుండెల మీద చేసుకుని చెప్పు. అంటే వీడెవడో నాకు తెలీదు. దేవా, వీడి మాటలు నమ్మకండి, మోసపోతారు. సార్ ఒక్క నిమిషం. సార్, ఇది నన్ను మోసం చేసి ఇప్పుడు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుంది. ఫిబ్రవరి 14, 2013 మా పెళ్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. కావాలంటే ఫోటోలు చూడండి మేడం.